మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా. అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. అంటే ఎన్టీ రామారావు గారితో కొద్దిగా విభేదించారు కృష్ణ గారు అనేసి అప్పుడు ఉండేదన్నమాట. ఉంటాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు. ఆంధ్ర ఎస్టేషన్ అన్నయ్య సపోర్ట్ చేశారు కృష్ణ గారు. ఆయన హైదరాబాద్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఆయనకి తొందరపడి అనౌన్స్ చేశాడు అనేది ఆయన ఫీలింగ్. కొన్నాళ్ళు అక్కడ మాట్లాడేవారు కాదు, మళ్ళీ మామూలే అది. తర్వాత దేవుడు చేసిన మనుషులు అయిన తర్వాత సీతారామరాజు మీద తీసేటప్పుడు కూడా ఆయన నేను చేయలేని వాడిని మీరు చేసేవాళ్ళ అని ఆయన అప్ చేశారు. ఆయన ఇప్పుడు జయసింహ సినిమాలో మా రాబో చిత్రంలో సీతారామరాజు అనేసాడు. ఆయన మానేశారు కదా అని మేము స్టార్ట్ చేసాము. సినిమా అది తీసేటప్పుడు అది కొంచెం మనస్పర్ధ వచ్చింది. అది మళ్ళీ మామూలు కలిశారు. మళ్ళీ ఏదో కురుక్షేత్రం కర్ణ అని మళ్ళీ వచ్చింది. అవన్నీ చిన్న చిన్న డిఫరెన్స్లే తప్ప మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ఫ్యామిలీస్గా మా ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అదంతా ఏ ఫంక్షన్ వచ్చినా కలిసేవాళ్ళం. మెడ్రాస్లో ఉన్నంతకాలం ఇక్కడికి వచ్చిన అంటే అల్లూరి సీతారామరాజు మీరు అనుకున్నప్పుడు ఆయనతో చెప్పలేదా సార్, మేము అనుకుంటున్నామండి ఈ సినిమా ఈ సబ్జెక్ట్ ఇలా అనుకుంటున్నాం? మేము అనౌన్స్ చేసినాక పిలిపించారు. పిలిపించారు అంటే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు పిల్లలు వాళ్ళు. ఈ దాంట్లో డ్రై సబ్జెక్టు మీరు బాడైపోతారని ఆయన ఎక్స్ప్రెషన్. జనరల్గా ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో అలా ఉందేమో మనకి. మేము రాసుకున్న ట్రీట్మెంట్లో మాకు బాగుంది, సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది అని ఆర్గ్యుమెంట్లో నేను మీరు తీస్తారంటే ఇప్పటికైనా మానేస్తామని కూడా మాట అన్నారు అన్నారు. ఒకవేళ మీరు తీస్తారంటే సినిమా మేము ఆగిపోతాం చెప్పారు. మేము తీయము మీరు తీయద్దు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. మేము తీయద్దు మీరు తీయద్దు. ఓకే, వేరే సినిమా తీసుకోండి కావాలంటే నేను మళ్ళీ డేట్స్ ఇస్తాను, ఇద్దరం కలిసారు. కానీ నేను ఒక ధైర్యంగా తీశాను, అంటే నమ్మిన సబ్జెక్ట్ కాబట్టి చాలా బాగుంటుంది సినిమా అంటారు. అది 100th ఫిలింగా చిరస్థాయిగా ఒక సినిమా ఉండాలనే యాంగిల్లో అది ప్లాన్ చేసాం. అది డ్రై సబ్జెక్టే, రొమాన్స్ లేదు, విలన్స్ ఉంటారండి, ఫైటింగ్లు ఉండవు. మామూలుగా బ్రిటిష్ వాళ్ళకి మనకి ఫైటింగ్స్ ఉంటాయి. రిస్క్ అనేది తీసాం తీయటం. బట్ మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఏ ఫస్ట్ కాపీ చూసినా లేదా రిలీజ్కి వెళ్ళినా ఎప్పుడు ఎక్కడ డివైడెడ్ టాక్ అనేది రాదు అసలు. డే 1 నుంచే మంచి టాక్. అప్పుడే సినిమా స్కోప్ ఏదో వచ్చినట్టుంది సార్. సినిమా స్కోప్ అదే 100th సినిమా కనుక అన్ని అంగులు పెట్టాలని. ఇక అన్ని అంగులు అంటే సినిమా స్కోప్ చేద్దామని బాంబే వెళ్ళి మాల్ పిక్చర్స్ వాళ్ళు అప్పటికి పకీజా సినిమా తీశారు. వాళ్ళ దగ్గర లెన్సులు కొనుక్కొని తీసుకొచ్చాం. ఎలి ప్రసాద్ గారు బాంబేలో ఉన్నాడు అప్పుడు. ఓకే అండి. ఆయనకి డిస్కస్ చేసినాక మిషల్ కెమెరాకి అమౌంట్ నేను చేసి పెట్టాలి, లెన్సులు తెచ్చుకోండి అంటే మెడ్రాస్ వచ్చినాక వాళ్ళ అసిస్టెంట్ని ఒకరిని మాకు కెమెరా అసిస్టెంట్ పంపించారు, పుష్పాలు ఉపయోగిస్తాను. అంటే లెన్సులు క్యాలిబ్రేట్ చేయాల్సి వచ్చినాయి ఎవ్రీ షాట్కి మధ్యలో. ఓకే అండి. ముందు క్యాలిబ్రేషన్ అంటే బాంబేలో మార్కస్ బార్ట్లే దగ్గర చేసేవాడు. ఇప్పటిలాగా డిజిటల్ లెన్సులు లేవు కదా, అవి షేక్ అవుతుంటే మౌంట్ చేయాల్సి, టెస్ట్ చేసుకోవాలి. ప్రతి షాట్కి కొంచెం లెన్సులు క్యాలిబ్రేట్ చేయాలి. అది పుప్పాల గోపికృష్ణ గారికి ఆ టచ్ ఉందన్నమాట. ఆయన కెమెరా అసిస్టెంట్ ఉండేవాడు ప్రసాద్ ప్రొడక్షన్స్లో. ఆయన డెప్యూట్ చేసి తర్వాత రెగ్యులర్ కెమెరామెన్ అయిపోయాడు. విఎస్ఆర్ స్వామి గారు ఫోటోగ్రఫీ అనమాట. ఆయనే స్వామి ఫోటోగ్రఫీ, ఆయనే కెమెరా అన్నీ ఆయనే. అంటే కొంత డైరెక్టర్ గారు ఏదో ఇబ్బంది అయ్యి మళ్ళీ కృష్ణ గారే డైరెక్షన్ చేస్తారని చెప్తుంటారండి జనాలు. ఇవన్నీ ఉంది. ఆయన ఓపెనింగ్ రోజే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు డైరెక్టర్ గారు. డైరెక్టర్ రామచంద్రరావు. దేవుడు చేసిన మనుషులు కూడా ఆయనే డైరెక్టర్ అండి. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినాక మేము ఒకరోజు షూటింగ్ ఆఫ్ చేసి ఎవరన్నా డైరెక్టర్ పెడదామా ఏం చేయాలి అంటే ఇక 2-3 రోజులు అయిన తర్వాత ఛాన్స్ లేదని చెప్పేసి కిడ్నీ పెయిన్ డాక్టర్
ఓకే. అందరం కూర్చున్న తర్వాత ఇక ఎవరు వద్దు, మళ్ళీ ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఇబ్బంది అవుద్ది, మళ్ళీ మారుస్తారు, అన్నయ్య చేయాలని అందరం మేమంతా పట్టుబడితే చివరికి ఆయన డెసిషన్ తీసుకొని సరే నేనే చేస్తానని ఆయనే చేశారు. ఒకరోజే రామచంద్రరావు ఒక రోజే అండి. కానీ ఆయన పేరు వేసినట్టున్నారండి. పేరేసి తర్వాత జస్ట్ షూటింగ్ జరిగేటప్పుడే పోయారు ఆయన. షూటింగ్ ఫినిష్ అయ్యేదాకా కూడా బతిలేరు. అన్నయ్య చేశారు. ఆయన పేరు బాడీతో తెల్లదం లేచి చాలా మంది చెప్పారు అంటే కొన్ని షూటింగ్ చూస్తారు కదండి వాళ్ళు, చూసినప్పుడు చెప్పారు కృష్ణ గారే డైరెక్ట్ చేశారు దాన్ని మేము చూసినప్పుడు అనేవారట ప్రతి వాళ్ళు. ఆయనే ఇప్పుడంటే టీవీలో వచ్చింది కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నా అన్ని మనకు తెలిసేది. అప్పుడు ఏమిటంటే ఓన్లీ మాకు ఒక పత్రిక వచ్చేది విజయ్ చిత్ర అనేటువంటి దాంట్లో చూసేవాళ్ళు అన్నమాట. అదే వచ్చినాక యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఈయన కేఎస్ఆర్ దాస్ చేశారు. సెకండ్ యూనిట్ వార్ సీన్స్. కేఎస్ఆర్ దాస్ గారు అది సెకండ్ యూనిట్ కాబట్టి సెకండ్ యూనిట్ డైరెక్టర్ అని ఆయన పేరు వేసి, అంటే వార్ సీన్స్ అన్ని కూడా అవునండి. కొంచెం యాక్షన్ డైరెక్టర్, ఆయన ఎడిటర్ డైరెక్టర్ అప్పుడు. మరి మోసగాడు చేసి ఉన్నారు. అన్నయ్యతో చాలా సినిమాలు చేశారు. ఆయన సర్వీసెస్ దానికి వాడుకున్నాం. ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక ఎపిసోడ్ ఉంది సార్, అది ఆయన కూడా అంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో కృష్ణ గారు పాట పాడమంటే తర్వాత పాడతానే ఏదో చెప్పినట్టున్నాడు అండి. అప్పటి నుంచి రాజ్ సీతారాంలో వచ్చేవాడు అండి సింగర్. అదేంటి సార్ ఎపిసోడ్ అది రాజ్ సీతారాం మీకు ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఆయన్ని సింగర్ని? అంటే కృష్ణ గారికి ఆయనకి ఏదో మనస్పర్ధలు వచ్చాయి చిన్న. కొన్నాడు పాడకపోతే రాజ్ సీతారాం ఐడెంటిఫై చేసి మా హిందీ సినిమాలన్నీ బప్పి లహరి చేసేవాడు అప్పట్లో. మాది మత్వాలా కానీ మవాలి అని పాతాళ భైరవి చేస్తే అతనికి వాయిస్ వినిపిస్తే చాలా బాగుందని మాకు సింహాసనంలో అతనితో పాడించాం. బప్పిలారి వాయిస్ బాగుందని చెప్పి అతన్ని సెలెక్ట్ చేశాడు. తర్వాత అతను కొన్ని సినిమాలు పాడాడు. ఈ లోపల బాలసుబ్రహ్మణ్యం గారు కృష్ణ గారు ఎక్కడో కలిసి మాట్లాడుకున్నారు. తర్వాత ఆయన పాడాడు, వీళ్ళు వాళ్ళేవాళ్ళు ఇద్దరు పాడారు. అసలు ఏంటి సార్ గొడవ చెప్పొచ్చండి అన్న? అది దేని మనస్పర్ధలు అంటే ఏమిటని? అంటే ఒక్కడు ఏదన్నా కాల్ సీట్ ఇవ్వకపోవటం ఇట్లాంటిది ఏమన్నా ఉంది అంతే. అంటే ఫస్ట్ నుంచి అన్నయ్య ఎంకరేజ్ చేశాడు బాలసుబ్రహ్మణ్యాన్ని. ఇప్పుడు రామరా నాగేశ్వరరావు ఘంటసాల పాడించిన కృష్ణ గారి పాటలన్నీ బాలసుబ్రహ్మణ్యం పాడేవాడు మాకు. బాగుండేది. బాలసుబ్రహ్మణ్యం సినిమా కూడా తీశారు కృష్ణ గారికి. రెమ్యునరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు అడిగేవారు కాదు. అది